హలో సోపతులు, మీతో ఒక ముచ్చట చెప్పాలి. హాయ్ అందరికీ, బాగున్నారా? సో గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీతో నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే మనం జీవితంలో ఎదగాలంటే మన లైఫ్లో జరిగిన చాలా మిస్టేక్స్ నుండి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి సో పక్క వాళ్ళ లైఫ్లో గుణపాఠాలు తెలుసుకుంటే మన లైఫ్ను కూడా సరిదిద్దుకోవచ్చు. కాబట్టి నేనైతే నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్స్ మీకైతే చెప్పబోతున్నాను. చాలామందికి అయితే డబ్బు సంపాదించాలని ఉంటుంది, కానీ చాలామంది అయితే నిజాయితీగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అందులో నేను ఒకడిని. ఒకప్పుడు డబ్బు మీద అయితే ఆశ అంతగా లేదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మనం ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచివాడిగా ఉన్నా కానీ డబ్బు ఉంటేనే మనకు వాల్యూ. సో అది నేను 2025లో అయితే రిజల్యూషన్గా పెట్టుకున్నా. డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఇస్తారని అర్థమైంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత, 32 ఇయర్స్ బ్రతికిన తర్వాత మెల్లగా జ్ఞానోదయం అయితే అయింది. ఇంకా మ్యాటర్లోకి వస్తే, మామూలుగా డబ్బులు సంపాదించడంలో ఈ షేర్ మార్కెట్లో చాలామంది లాస్ అవుతూ ఉంటారు, లాభాలు కూడా తక్కువ మంది లాభాలు అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు నా జర్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. 2018-19 నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇది. తెలుసో తెలియకో మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. వాటి నుంచి ఖచ్చితంగా గుణపాఠాలు అయితే నేర్చుకోవాలి. అది మన లైఫ్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నేను ప్రస్తుతం చేస్తున్న జాబ్లో కొత్తలో జాయిన్ అయిన తర్వాత షేర్ మార్కెట్లో అండ్ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ మార్కెట్ ఎస్ బ్యాంక్. సో దీంట్లో నేను 3819 రూపీస్ అయితే పెట్టాను. ప్రజెంట్ దాని వాల్యూ 598. 3220 రూపాయల లాస్లో కొనసాగుతుంది, ఆల్మోస్ట్ 85%. సో నేను ఇది బయటకు తీయడానికి కూడా పాసిబిలిటీస్ లేవు. అప్పుడు నేను పెట్టిన టైంలో ఇది ఎస్ బ్యాంక్ అనేది మంచి పీక్లో ఉంది, కానీ తర్వాత సడన్గా పడిపోవాల్సి వచ్చింది. ఇంకా దీని ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే మీకు చూపెడతాను. టోటల్ 30 అయితే కొన్నాను. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను చూడండి. ఫస్ట్ ఒక 4 అయితే కొన్నాను 234 ట్రేడ్ అవుతున్న టైంలో 7th మార్చ్లో. కానీ దీనికంటే ముందు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన జనవరి 2019 నుంచి. తర్వాత ఇది కొన్నాను. సో షేర్స్ పరంగా అయితే ఇది ఫస్ట్, మ్యూచువల్ ఫండ్స్లో అయితే అది ఫస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం జరిగిందనంటే, కరోనా వచ్చిన టైంలో మ్యూచువల్ ఫండ్స్ లాస్కి అమ్మలేదు, లాభానికి అమ్మలేదు. నా డబ్బులు నాకు వచ్చేసినాయి. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ పెట్టిన, అంటే 10 months అట్లా పెట్టాను. ఎవ్రీ మంత్ 1000 పెట్టాను, 10,000 వచ్చినాయి. అవి కరోనా టైంలో నాకు యూజ్ అయిపోయినాయి, ఎందుకంటే అప్పుడు చాలా అవసరం కదా కరోనా టైంలో. ఇంకా చూడండి, ఇప్పుడు ఎస్ బ్యాంక్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ 4 యూనిట్స్ అయితే కొన్నాను. సో 4 షేర్స్ కొన్నాను. తర్వాత ఏప్రిల్కి, అంటే శాలరీ పడుతున్న కొద్దీ పెంచుకుంటూ వెళ్దామని వాల్యూది. తర్వాత ఒక 1000 పెట్టి 269లో చూసారా, ఒక 1 monthలో ఎంత పెరిగిందో. 60, ఆల్మోస్ట్ 34 రూపీస్ పెరిగింది. సో పెరుగుతుంది కదా, పెరుగుతుంది అని అనుకుంటాం కానీ పడిపోతుంది అనుకోం కదా. తర్వాత తగ్గిపోతుంటే ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత 7th జూన్కు మళ్ళీ నేను ఒక 7 యూనిట్స్ 7 షేర్స్ అయితే కొన్నాను. 145 ట్రేడింగ్ అప్పుడు. ఇంకా 2019 సెప్టెంబర్లో అదే మంత్లో 56 దగ్గర 3 కొన్నాను, 12 దగ్గర మళ్ళీ 51 దగ్గర ఒక 12 కొన్నాను. ఇంకా అది పడిపోతూనే ఉంది కానీ పెరగడం లేదు. ఇక అప్పటికి ఆపేశాను. అప్పటికి ఇక 4000 నియర్ బై అయినాయి కదా. ఇది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్. ఇంకా తర్వాత ఇంకా దీన్ని పోయే ముందు, ఇది లాస్ట్ ఇయర్ నుంచి నేను చేస్తున్నా, మీకు ఇది కూడా చూపెట్టాలి కాబట్టి చూపెడుతున్నా. దీనికి తర్వాత ప్రజెంట్ ఉన్న నా వాల్యూ చూపెడతాను. ఇంకా దీని తర్వాత వేరే ఫస్ట్ అది షేర్ ఖాన్లో చేశాను. తర్వాత జీరోజాలో
ట్రై చేశాను. జిరోదా అది పెద్ద అంటే లెంతీగా అవుతుంది కాబట్టి ఇది చెప్పేసుకొని షార్ట్కట్లో ఇంకా లాస్ట్ ఫైనల్గా జిరోదా గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఏ చూడండి, ఇది కూడా జిరోదా ఇది రిలేటెడ్ కాయిన్ యాప్లో అయితే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్లోనే 11K సేవ్ చేసిన 800 ప్రాఫిట్లో ఉంది. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాఫిట్లో ఉన్నాయి, 3 తప్ప. అంటే నేను మేజర్గా ఐపీఓస్ వచ్చినప్పుడు పెట్టడం జరిగింది. చూడండి, 35%, 2%, 25%, 3%, 11%, ఇవి 1%, 0.7%, 0.07%, ఇవి లాస్ట్లో ఉన్నాయి. ఈ 3 పెద్దగా ఏం కాదు, 12 రూపాయలు మొత్తం కలిపితే 14 రూపాయల లోపే ఉంది. తర్వాత రికవరీ అయిపోతాయి. అవి మొత్తం చూడండి, ఒకటేమో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, ఇంకోటి ఇన్వెస్కో మల్టీ అసెట్ అలొకేషన్, ఇది గ్రో మల్టీ క్యాప్. ఇక మిగతాయి చూడండి, ఎంత 8% అయినా కానీ 3 వాల్యూ వచ్చింది. అంటే దీంట్లో ఎక్కువ పెట్టిన, అంటే నేను దీంతో స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ 100, 200 ఎంత వీలుంటే అంత పెట్టేవాడిని. అట్లా మనకు ప్రజెంట్ అయితే మార్కెట్ పడ్డ తర్వాత కూడా మంచి ప్రాఫిట్లోనే ఉంది. సో నేను 4000 పెట్టినప్పుడు ఇది 1200 ప్రాఫిట్కి వెళ్ళింది. మళ్ళీ ఇది కంటిన్యూ చేసిన, సేవింగ్స్ అయితే చేసిన. ఎందుకంటే మనకున్న అప్పులను తప్పించుకోవాలి, వాటిని క్లియర్ చేయాలంటే కొంత సేవింగ్ చేసి ఒకటేసారి అప్పులు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా అప్పుల గురించి తర్వాత మాట్లాడదాం, కానీ అది ఇంకో వీడియోలో. ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే జిరోదాకి వెళ్తున్నా. చూసి భయపడకండి. చూసారా, ఇన్వెస్టెడ్ 42,000, కరెంట్ వాల్యూ 29,000. సో 12,600, ఆల్మోస్ట్ 30,000 మైనస్లో ఉన్నాను. ఎందుకు మైనస్లో ఉన్నాను ఏంటి అనేది చూద్దాము. నేను చాలా మిస్టేక్స్ అయితే చేశాను, అవి మీరు కూడా చేయకండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తే. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, షేర్ మార్కెట్లో నేర్చుకొని సఫిషియంట్ మనీతోని వెళ్తే మాత్రం చాలా మంచి మనీ సంపాదించుకోవచ్చు. ఏదైనా కానీ నాలెడ్జ్ లేకపోవడమే కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామనంటే, ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నామంటే దాని గురించి మంచిగా ప్రిపేర్ అయితేనే కదా, మనకు తెలిస్తేనే కదా కరెక్ట్ ఆన్సర్లు పెట్టగలుగుతాం. అలాగే షేర్ మార్కెట్ కూడా దీని గురించి ఏం తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని ఏదో స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయడం, దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియకపోవడం, పెట్టి వదిలేయడం, దాని గురించి తెలుసుకోకుండా ఉండకపోవడం, అలా చేయకుండా ఉండకండి. ప్రాపర్గా తెలుసుకొని దీంట్లో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మనం ఖచ్చితంగా దీని గురించి ఎంతో కొంత టైం స్పెండ్ చేసి దీన్ని అబ్జర్వ్ చేస్తేనే మనకు దీని గురించి అయితే తెలుస్తుంది. ప్రతిదీ కూడా మనం అబ్జర్వేషన్లో ఉండాలి. ఇది అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్, ఆ రోజు డే ప్రాఫిట్ 2% పెరిగింది. అంటే 31 లాస్లో ఉండేది 29-30కి వచ్చింది అన్నట్టు. అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రాఫిట్స్ మాట్లాడుకుందాం, తర్వాత లాస్ట్లో నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ప్రాఫిట్ లాస్, ఫస్ట్ ప్రాఫిట్ పెట్టిన, సారీ లాస్ వచ్చింది, ప్రాఫిట్ పెట్టిన, మళ్ళీ అది వచ్చింది. దిస్ ఈజ్ మై ప్రాఫిట్స్. బెస్ట్ 326% నాకు ప్రాఫిట్ ఇచ్చింది. నేను ఇది పిఎఫ్సి అనే దానిలో షేర్ ఒక్కటే పెట్టిన, అప్పుడు డివిడెండ్ వస్తుంది మంచిగా అని అంటే ఒక్కటి పెట్టిన. ఇది గవర్నమెంట్ది అనుకుంటా, అంత గుర్తులేదు. ఇది 326% లాభంలో ఉంది. నేను 109తో పెడితే అది ఇప్పుడు 464లో ట్రేడ్ అవుతుంది. అంటే 109 రూపాయలు పెడితే 355 రూపాయల ప్రాఫిట్లో కొనసాగుతుంది. ఇది నేను ఎప్పుడు పెట్టినా చూడండి, బ్రేక్ డౌన్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. మిమ్మల్ని పెట్టమని అంటలేను, అంటే నా లైఫ్లో జరిగినది మీకు షేర్ చేసుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా. 2022 5th month 23, అంటే 2024 2.5 years అవుతుంది. 2.5 yearsలో మంచి గ్రోత్ 326. అంటే నేను 1,00,000 రూపాయలు పెట్టి ఉంటే కనుక అవి 3,50,000 అయ్యేటి. 2.5 monthలో అంత గ్రోత్ ఎక్కడ దొరుకుతుంది? సో అదే మంచి ఫండ్స్లో పెడితే ఇలా ఉంటుంది. సో దీని ద్వారా నాకు డివిడెండ్ కూడా వచ్చింది ఒక 4-5 times, కానీ తక్కువ అమౌంట్, 2-3-4 అలా రూపీస్లో వచ్చింది.
ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకోబోయేది స్టైరినిక్స్. ఇది నాకు అసలు ఇది అప్పుడు నేను ఎందుకు పెట్టానంటే చెప్తే మీరు నమ్మరు ఫ్రెండ్స్. అసలు నేను డివిడెండ్ కోసం ఆశపడి పెట్టిన. యాక్చువల్లీ నేను అప్పుడు యూజ్ చేసిన స్ట్రాటజీ అదే, డివిడెండ్ వచ్చే వాటిల్లో పెట్టాలని స్ట్రాటజీ యూజ్ చేసిన. ఇది అప్పుడు నేను పెడదాం అనుకున్న టైంలో 150 డివిడెండ్ ఇస్తున్నారు. సో అందుకే నేను డివిడెండ్ కోసం ఆలోచించి ఇది పెట్టిన. ఎప్పుడు పెట్టాను చూడండి. ఇంకా మీకు దీని పర్సంటేజ్ చూసారు కదా, 225% ప్రాఫిట్లో ఉంది. ఇంకా 2% తగ్గింది ఫ్రైడే రోజు. అంతకుముందు ఇంక ఎక్కువ కూడా వెళ్ళింది, 3100 కూడా వెళ్ళింది. నేను 906 రూపీస్ పెడితే అది ఇప్పుడు 2900 ఉంది. అంటే 2000 ప్రాఫిట్ ఇచ్చింది. అంటే 1000కి 2000 ప్రాఫిట్. ఇంకా 1000 కూడా కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. వ్యూ బ్రేక్ డౌన్ వెళ్తే నాకైతే ఇది అసలు షాకింగ్. అసలు ఎప్పుడు పెట్టాను చూడండి, 2022. ఆల్మోస్ట్ నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లన్నీ ఆ టైంలోనే పెట్టిన. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ పెట్టినా బాగుండేది, సేవింగ్స్ అయ్యేటి. కానీ లాస్ వచ్చిందని ఇంకా భయపడేసి, మళ్ళీ ఉండాలి కదా ఆ లాస్ని బేర్ చేయాలంటే మన దగ్గర. సో ఆ టైంలో పెట్టాను. దీనిది మీకు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడెప్పుడు ఏమేమి వచ్చినాయని చూపెడతాను. చాలా అంటే చాలా అసలు భలే అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇవి ఏ విధంగా పెరుక్కుంటూ వస్తుంది చూడండి. 900 నుంచి వెళ్ళి ఈ ఇయర్లోనే ఎంత పెరిగింది చూడండి. జనవరిలో 1500 అట్లా ఉండేది, ఈ ఇయర్లోనే ఎక్కువ పెరిగింది. అదే లాస్ట్ ఇయర్, సారీ. ఈవెంట్స్లోకి వెళ్దాము. నేను 2022 జూన్లో పెట్టాను కదా, ఇక జూన్. యాక్చువల్లీ అక్టోబర్లో దానికంటే ముందు 192 డివిడెండ్ ఇచ్చింది. దీన్ని చూసే నేను పెట్టడం జరిగింది. ఇంకా అప్పుడు 105 ఇస్తున్నాడు. అంటే నేను 907 రూపాయలు 105 నాకు రిటర్న్ వెంటనే వస్తుంది. అంటే 800 కదా నేను షేర్ ప్రైస్ పెట్టి ఉన్నది. సరే మీకు అర్థం కావడానికి అయితే చూపెడతా. ఇంకా అప్పుడు మొదలైంది 105 రూపాయలు ఒకసారి వచ్చింది, 80 రూపాయలు ఇంకోసారి వచ్చింది డివిడెండ్, ఇంకోసారి 24 వచ్చింది, తర్వాత ఇంకోసారి 22 రూపాయలు వచ్చింది. ఎన్నిసార్లు డివిడెండ్ వచ్చింది చూడండి నేను పెట్టిన 2.5 ఇయర్లో. ఇంకోసారి 48 వచ్చింది. నేను ఇలాంటిది ఎందుకు ఎక్కువ షేర్లు కొనలేకపోయానని చాలా బాధపడతా. ఇంకోసారి 28 వచ్చింది. లేటెస్ట్గా డిసెంబర్ 17కి 31 వచ్చింది. నాకు ఇప్పటికీ వాళ్ళు డివిడెండ్ 338 రూపీస్ ఇచ్చిండ్రు. ఎన్నిసార్లు, 6-7 సార్లు ఇచ్చిండ్రు, 338 రూపీస్ ఇచ్చిండ్రు. నేను పెట్టింది ఎంత ఫ్రెండ్స్, నేను ఎంత పెట్టినా 907. సరే పైసలలో తీసేస్తే 907లో పెడితే నాకు ఆల్రెడీ 338 రూపీస్ డివిడెండ్ వచ్చింది. అంటే నేను కొన్నది ఎంత అన్నట్టు 569. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో ఇట్లా డివిడెండ్ మంచిగా వచ్చిన దాంట్లో నేను పెట్టడం జరిగింది. బెస్ట్, అసలు బెస్ట్. ఇంకా తర్వాత ఐఓసి 76%, టాటా స్టీల్ 53%, నిఫ్టీ బీస్ 49 ఇట్లా. సో ఇవి ప్రాఫిట్స్. ఇంకా లాస్ చూపెడతా. ద బిగ్గెస్ట్ లాస్ డ్యాంగి. దీన్ని కొనడమే నాకు చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 23,000 పెడితే 17,000 లాస్లోనే ఉంది. అంటే దీని వాల్యూ 5,000 ఉంది ప్రజెంట్. తర్వాత ఇవన్నీ చిన్న అమౌంట్స్. 500 అంటే పెద్దగా పట్టించుకోము కదా మనం. ఒకరోజు బిర్యానీ తింటే అయిపోతాయి 500. ఇది 200 ఇది. సో లాస్లో ఒక్కటే నన్ను దెబ్బ కొట్టింది. ఇక చూడండి ఇవన్నీ ప్రాఫిట్లోనే ఉన్నాయి.
1 2 3 4 5 6 7 8 షేర్స్ ప్రాఫిట్లోనే ఉన్నాయి. ఇది కూడా ప్రాఫిట్లో ఉండే, కానీ చిన్న అమౌంట్ లాస్, తక్కువ. ఇది కూడా అంతకుముందు ప్రాఫిట్ ఉండే, ఇది కూడా అంతకుముందు ప్రాఫిట్ ఉండే. నన్ను దెబ్బ కొట్టింది ఇది ఒక్కటే, పెద్ద దెబ్బ కొట్టింది. సో లాస్లో అనేటివి 5 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి, 5 కూడా కాదు. ఇది చిన్న అమౌంట్, బాగా చిన్న అమౌంట్, 6 రూపీస్ లాస్లో ఉంది. నేను పెట్టింది కూడా 147, కానీ అంటే ఒక విధంగా 1 2 3 4 5 6 7 8 4 లాస్లో ఉన్నాయి, 8 ప్రాఫిట్లో ఉన్నాయి. అంటే నేను ఎంతో కొంత సక్సెస్ అయ్యాను. కానీ ఒక్క పెద్ద మిస్టేకే ఇందులో నేను పెట్టడం. ఇందులో చాలా అంటే చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిన. ఇదే నా లైఫ్లో చాలా అంటే చాలా మిస్టేక్ చేసిన. ఇది 7 కూడా వెళ్ళింది చూడండి. ఈ వ్యూ బ్రేక్ డౌన్ చూపెడుతున్నా. నేను దీన్ని ఎప్పుడు కొన్నాను, ఏం చేశాను అనేది అన్నీ అదే 2020 అదే టైంలో. కానీ ఇది 9th మంత్లో కొన్నా. ఇక చూడండి, ఫస్ట్ 324 క్వాంటిటీ కొన్నాను 45 రూపీస్లో ట్రేడ్ అయినప్పుడు. ఇది స్ప్లిట్ అయింది, డబుల్ స్ప్లిట్ లాగా అయింది. ఇక్కడ కొన్నా చూడండి. 9 కొంటే స్ప్లిట్ అయిపోయి కన్ఫ్యూజ్ ఉంది కొంచెం, అంటే అంతగా గుర్తులేదు. ఇది ఏమైందంటే అప్పుడు నేను కొన్నప్పుడు స్ప్లిట్ అయింది, బోనస్ వచ్చింది, అన్నీ జరిగి ఓవరాల్గా 824 యూనిట్స్ అయినాయి. అంటే మధ్యలో నేను కొన్ని బై చేసిన. ఎక్కడ అంటే 18 రూపాయలు. 2022లో డిసెంబర్ టైంలో ఒక 8 క్వాంటిటీ కొన్నాను 18 రూపాయల దగ్గర. ఒక 53 క్వాంటిటీ కొన్నా 19 రూపాయల దగ్గర. ఒక 5 క్వాంటిటీ కొన్నా 23 రూపాయల దగ్గర. ఇట్లా కొన్నాను. మళ్ళా ఒక 100 క్వాంటిటీ కొన్నా 24 రూపాయల దగ్గర, అంటే 2400. 27 దగ్గర 74 క్వాంటిటీ కొన్నాను. ఇవి తర్వాత కొన్నా. మళ్ళీ దాన్ని యావరేజ్ చేద్దామని 5 సార్లు కొన్నాను. ఇవి స్టార్టింగ్లో బోనస్ వచ్చినవి అండ్ స్ప్లిట్ అయినవి. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఓవరాల్గా 804 క్వాంటిటీ ఉన్నాయి. 725 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. యావరేజ్ 28 రూపీస్ ఉంది. అంటే ఇది నాకు రికవరీ కావాలంటే 29 రూపీస్కి వస్తే నాకు రికవరీ అవుతుంది. ఇది ఎప్పుడు 28.23కి ఎప్పుడు రావాలి, నాకు ఎప్పుడు ప్రాఫిట్ రావాలి. యావరేజ్ చేద్దామని అంటే ధైర్యం రావట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ నా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఇది అప్పటి నుంచి వెళ్ళి సడన్గా పడిపోయింది. హైయెస్ట్ 13కి వచ్చింది, లోయెస్ట్ 6.3కి వెళ్ళిపోయింది లాస్ట్ 52 వీక్స్లో. Hmm, 2022లో 1 bonus share for every 2 held. Bonus share should be created within 3 days and 1 share held now become 10 split. సో ఇదేమైంది, ఫస్ట్ స్ప్లిట్ను అది ఒకటేసారి ఇచ్చిండు. అంటే నేను ఒక షేర్ కొంటే 10 షేర్లు అయింది. తర్వాత 10 షేర్లు ఉన్నందుకు 2 షేర్లు వచ్చినాయి. అట్లా స్ప్లిట్ అయింది అన్నట్టు. అంటే 10 షేర్లకి ఎక్స్ట్రా 1 బోనస్ షేర్ ఫర్ ఎవ్రీ 2 హెల్డ్. అంటే 10 షేర్లు ఉంటే నా దగ్గర 5 షేర్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే నేను ఒక్కటి కొన్నందుకు 15 అయినాయి. 15 అయితే కానీ అప్పుడు అది అమౌంట్ అనేది తగ్గిపోతుంది కదా మనకి. సో ఇది దీనికి వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, 2.5 years అయింది. $40లో $50లో ట్రేడ్ అవుతుంది కదా అని అనుకున్నా. ఇంకా వీళ్ళు సేల్స్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ఓపెనింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అంతా తెలుసుకుంటే తెలుస్తాయండి. సరే ఇది నా పెద్ద బొక్క పెట్టింది అయితే ఇదే. ఇక తర్వాత ఇది 500, ఇది 200. ఈ పెద్ద బొక్క అయితే నాకు ఇదే 23,000 ప్రాఫిట్లు వచ్చినాయి చూడండి. ఒక్కటే కొన్నాను. ఇక్కడ మీకు ఇంకోటి మాట్లాడుకోవాలి, కార్ ట్రేడు ఇది చెప్పుకోవాలి కదా. 2 IPOలు పెట్టాను. ఒకటి కార్ ట్రేడ్, ఇంకొకటి ఏదో వచ్చింది. అది ఒక 2-3 monthsలో దాన్ని యావరేజ్ చేసేసి దాన్ని సెల్ చేసేసాను. ఆ అమౌంట్ యూజ్ చేసేసుకున్నాను.
ఈ కార్ ట్రేడ్ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా చూడండి దీని గురించి. ఇది కూడా అంతకుముందు బిగ్గెస్ట్ మిస్టేక్ అని బాధపడ్డాను నేను. ఐపీఓ వచ్చింది 2021, ఐపీఓ వచ్చింది 2021లో. ఐపీఓ వస్తే 1618 రూపాయల్లో ప్రైస్ పెట్టి కొంటే అది రికవర్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. అయితే ఒకసారి అప్పుడు నా దగ్గర 500 రూపీస్ పెట్టి యావరేజ్ చేసిన, కానీ మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకని ఆపేసిన. అసలు అప్పుడు యావరేజ్ చేస్తే ఇంకా నాకు ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ఉండేది. 500కి వెళ్ళిపోయింది, 430కి కూడా వెళ్ళిపోయింది. 2022లో 430కి కూడా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు 2024 అయిపోయింది, 2025లో 1600లో ట్రేడ్ అవుతుంది. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 15,000, ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ అంతుంది. యావరేజ్ ప్రైస్ ఇది. ఇప్పుడు అది ఎంతలో ట్రేడ్ అవుతుంది? 1666లో ట్రేడ్ అవుతుంది. సో నాకు 1600 ప్రాఫిట్ వచ్చింది. నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు. నాకున్న ఛార్జెస్ కూడా రావు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి ఇవి అని పడుతూనే ఉంటాయి. ఇక చూడండి -400లో ఉంది. ఎవ్రీ క్వార్టర్లీ కడుతూనే ఉన్నా, అవి పడుతూనే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ నా జీవితంలో జరిగిన సేవింగ్స్లో మిస్టేక్స్. జీవితంలో చాలా మిస్టేక్స్ చేసిన, వాటి నుంచి తప్పులు నేర్చుకొని నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోను ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోని చూసి మీరు కూడా ఏదన్నా నా జీవితంలో జరిగిన సంఘటనలను చూసి మీలో ఏదన్నా కొంచెం మార్పు వచ్చి మీరు కూడా మంచిగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి, డబ్బును సేవ్ చేయాలి, డబ్బుకు వాల్యూ ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు మీ వాయిస్ ఆఫ్ వేముల, సతీష్ వేముల. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఒక లుక్ వేయండి.